హాయ్ అండి. ఇప్పుడైతే మేము ఆటోలో అయితే గుడికైతే బయలుదేరి వెళ్తున్నామండి. ఈరోజు మా పాప పుట్టినరోజండి. ఏ గుడికనేది వీడియోలో చివరి దాకా చూడండి. ఇప్పుడైతే నేను ఈరోజైతే మా పాప పుట్టినరోజని స్వీట్ అయితే చేస్తున్నానండి. రవ్వతో ఎంతో టేస్టీగా, డిఫరెంట్‌గా ఉండే స్వీట్ అండి. రవ్వ కేసరిని ఇలా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. ఇప్పుడైతే మనం కడాయిలో నెయ్యి అయితే వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి. ఒక చిన్న గ్లాసు నిండా అయితే నేను రవ్వ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేద్దాము నేతిలో. రవ్వ బాగా వేగిందనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ స్వీట్‌కి. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఏ గ్లాస్‌తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్‌కి 2 గ్లాసుల నిండా పాలైతే పోస్తున్నాను. పాలు పోసుకొని చక్కగా కలుపుకుందాము స్పూన్‌తో. ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి పక్కన నానబెట్టేద్దాము. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడైతే అదే గ్లాస్ నిండా అయితే చక్కెర అయితే తీసుకుంటున్నాను. చక్కెర తీసుకొని ఇప్పుడు బాగా చక్కెర కరిగేంత వరకు మనం బాగా అయితే కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియం నుంచి హైలో పెట్టుకుంటే అయితే చక్కగా అయితే మనకు చక్కెర పాకం వచ్చే విధంగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే యాలకుల పౌడర్ అయితే వేస్తున్నాను. వేసి అయితే బాగా కలుపుకుందాము. ఇప్పుడు చక్కెర పాకం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం నానబెట్టుకున్నాం కదండి పాలు రవ్వ మొత్తం అయితే పోసేద్దాము. పోసేసి బాగా దగ్గర పడేంత వరకు గెంటితో నీట్గా అయితే కలుపుతాము. చూడండి బాగా దగ్గరకు వచ్చేసేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే వచ్చేసేయాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్‌ని మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం గిన్నెకైతే నెయ్యి రాసుకొని ఇప్పుడు ఈ స్వీట్ అంతా అయితే దాంట్లో వేసేస్తున్నాను. వేసేసి బాగా మనం కేక్ కదా తయారు చేసుకుంటాం కదండీ! కేక్‌కి ఎలా తయారు చేస్తామో అలా అయితే పెట్టేశాను నేను. ఇప్పుడు పైన కొంచెం బాదము, జీడిపప్పులు వేసి పొడి చేసి అదైతే పైనైతే వేస్తున్నానండి. రవ్వ కేక్ లాగైతే మా పిల్లలకైతే రెడీ చేసేసాను. మా పాప బర్త్‌డే కాబట్టి దానికి కేక్ లాగైతే రెడీ చేస్తే అదైతే ఎంతో ఇష్టంగా తింటదని ఇలా అయితే రెడీ చేశానండి నేను. ఈ స్వీట్ అయితే మా పాపకైతే పెట్టానండి. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా అయితే స్వీట్ అయితే తిన్నారండి. ఈరోజు మా పాప బర్త్‌డే కదండీ! తనకి కేక్ కట్ చేసి సింపుల్‌గా అయితే మేము నలుగురం అయితే పాప బర్త్‌డే అయితే చేసుకున్నామండి. ఇంట్లోనే చేసేసుకున్నామండి. మామూలుగా అయితే గుడికి వెళ్తామండి ఏదో ఒక గుడికి. ఈసారి అయితే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని ఎక్కడికి వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ అయితే మేము తిరుమలకి వెళ్ళామండి పాప బర్త్‌డే రోజు. ఈ ఇయర్ అయితే ఎక్కడికి పోలేదండి. ఇంట్లోనే అయితే పాపకైతే బర్త్‌డే అయితే చేసుకున్నాము. చాలా సింపుల్‌గా అయితేను పాపనైతే ఆశీర్వదించామండి. ఇప్పుడైతే మల్లీశ్వరంలో అండి బెంగుళూరులోనే మల్లీశ్వరంలో వారాహి అమ్మవారి టెంపుల్‌కి అయితే వెళ్తున్నామండి ఆటోలో. అక్కడ కార్ పార్కింగ్ లేదండి. అందుకని ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్తున్నామండి వారాహి అమ్మవారి గుడికైతేను. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి వారాహి అమ్మవారు. నేను 4 ఇయర్స్ నుంచి వారాహి పూజలైతే చేస్తున్నానండి మా ఇంట్లో. అమ్మవారి కరుణ వల్ల మేము సొంత ఇల్లు కూడా కట్టుకున్నామండి. మాకు చాలా బాగుందండి అమ్మవారు మా ఇంట్లో అడుగుపెట్టిన కాడి నుంచి. ఆ తల్లికైతే నేను 4 ఇయర్స్ నుంచయితే పూజలైతే చేస్తున్నానండి. అవి గుప్త నవరాత్రులు కాబట్టి నేను ఇలా పూజ చేస్తున్నాను అమ్మవారికి అనేది వీడియో అయితే నేను పెట్టటం లేదండి. గుప్త నవరాత్రులు కాబట్టి ఎవరికీ తెలియకుండా మనం చేయాలండి ఇంట్లో అమ్మవారికి పూజను. దాన్ని వీడియోకి పెట్టి అందరికీ చూపించకూడదండి. అందుకే నేను వీడియో అయితే పెట్టడం లేదు. ఇప్పుడైతే మీకు టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. వారాహి అమ్మవారి టెంపులు. మా పాప వారాహి నవరాత్రిలో పుట్టిందండి జూలై 1. నిన్న మా పాప బర్త్‌డే అయిందండి. అందుకని వీడియో ఈరోజైతే నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు టెంపుల్ చూడండి ఎంత బాగుందో వారాహి అమ్మవారి టెంపులు. అయితే చాలా పొడుగుగా ఉందండి. ఇంక 9:30 నుంచి 12 దాకా అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఓపెన్‌లో ఉంటుంది నైటు. అమ్మవారిని దర్శించుకొని ఇప్పుడైతే హోటల్‌కైతే వచ్చేసామండి. హోటల్‌కైతే వచ్చేసేసి అంటే పాప బర్త్‌డే కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం ఉంటే మంచిది అని చెప్పి టెంపుల్‌కెళ్ళి వారాహి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని హోటల్‌కైతే వచ్చామండి. వచ్చి ఇప్పుడైతే మా పాపకి ఇష్టమైన చోలే భటూరి అయితే వాళ్ళిద్దరూ తీసుకొని తింటూ ఉన్నారు. మేమైతే వెజిటేబుల్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. నేను మా హస్బెండ్ ఇంకా పెట్టుకొని తినేసేసి ఈ బర్త్‌డే అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన స్వీట్ రెసిపీని మీరు ట్రై చేయండి. మా పిల్లలకైతే ఆ స్వీట్ రెసిపీ అయితే చాలా బాగా నచ్చిందండి. రవ్వ కేసరిని ఇలా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయొచ్చని నేను ఇప్పుడైతే తెలుసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.